మీరు ఇప్పుడు చూడబోతోంది కోట అనుకుంటున్నారా, గుడి అనుకుంటున్నారా? సరే పదండి చూద్దాం. Can you guess, is this a fort or a temple? Or kind of both? Let's explore. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ మనం చాలా ప్రాచీనమైన గుడి శ్రీ సప్త ప్రకారాయుత దుర్గాభవాని గుడికి వచ్చాము. ఇది సుమారు 800 ఏళ్ళు పురాతనమైన గుడి, ప్రాచీనమైన గుడి. సో గుడి మీరు చూసుకుంటే ప్రాంగణం మొత్తం ఒక కోట ఉంటుంది, ఆ కోటల మధ్యలో గుడి ఉంటుంది. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గుడి. సో టుడే వీఆర్ ఎట్ శ్రీ దుర్గాభవాని టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ సంగారెడ్డి. ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ 800-year-old టెంపుల్ అండ్ ఇట్ ఈస్ ద టెంపుల్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ఎ ఫోర్ట్. గుడి లోపలికి వచ్చేసాము. బాగా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. 23 years అయింది గుడి నిర్మాణం చేసి. ఇది సప్త ప్రాకారాలు ఉంటుంది, 7 ప్రాకారాలు. శ్రీరంగంలో ఉంది కదా, అవునండి, రంగనాథ స్వామి దేవాలయం, దాని కాన్సెప్ట్ తోటి ఇక్కడ కూడా 7 ప్రాకారాలు. అలాగా ఇవి కంప్లీట్ అయినాయి 6. లాస్ట్ పిల్లర్స్ స్లాబ్ బట్టే 7వ ప్రాకారం కంప్లీట్ అవుతుంది. అలాగా. ఈ కోట మాత్రం 400 years. కోట 400, కానీ కోట అప్పుడు గుడి లేదు. గుడి అక్కడ ఉంది, ఆ చిన్న గుడి ఉంది, చిన్నగా ఉంటుంది. ఆ గుడి ఉంది మొదటి నుంచి ఉంది. ఇదంతా ఇంకా 23 ఏళ్ళు. 23 years. మొన్న 23వ వార్షికోత్సవం జరిగింది. ఓన్లీ అంటే ఇది దుర్గాభవాని గుడి అండి, ఇంకా అంత ఇంకా వేరే గుడి ఉండవు? ఏం లేదు. అంటే అక్కడ ఉంది గణపతి గుడి ఉంది. నేను ఇంకా అటు వెళ్ళలేదు. అటు గణపతి గుడిది మొదటి నుంచి ఉన్నటువంటి గుడి ఉన్నది, శివాని అమ్మవారు అక్కడ. అది మొదటి నుంచి ఉంది. ఈ కోట ఉన్నప్పుడు మా పెద్దలు చూసినప్పటి నుంచి ఉంది అక్కడ. మాకు తెలియదు, అది మేము చూసింది. మాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఉంది అది. సో అది కూడా 400 ఏళ్ళు. ఆ గుడి మాత్రం పాత ఎప్పటి నుంచి ఉంది అంటే ఇంకా కోట టైంలోంచి ఉన్నది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీరు చూసుకొచ్చి చాలా రెనోవేషన్ జరుగుతుంది. ఇది చాలా పెద్ద టెంపుల్ అనే నిర్మాణిస్తున్నారు. సో యాక్చువల్గా చిన్న టెంపుల్ ఒకటి, చాలా ప్రాచీనమైన టెంపుల్. నేను యాక్చువల్గా 800 ఏళ్ళ పురాతన కోట అనుకో, అది 400 ఏళ్ళ పురాతన కోట. ఆ బౌండరీస్ మధ్యలో ఒక చిన్న టెంపుల్ ఉంది. అది కూడా సుమారు అదే టైంలో అని అంటున్నారు, ఆ టైంలోనే కట్టిన టెంపుల్ అని. సో కానీ ఇప్పుడు ఈ టెంపుల్ మాత్రం ఇందాక ఆయన చెప్పినట్టు 23 ఏళ్ళు అయింది కట్టి. సో దాన్ని ఇంకా ఇప్పుడు బాగా రెనోవేట్ చేస్తున్నారు. సో ఈ గుడి అసలు గుడి, ఇది గణపతి గుడి. ఇది అసలు గుడి ఇది కదా, ఇది దుర్గాభవాని గుడి. దుర్గాభవాని కదా. ఇక్కడ ఒక పాత గుడి ఒకటి ఉంది అన్నారు, శివమ్మ తల్లి. శివమ్మ తల్లి. కోట పైకి వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసి పైకి ఇది అంతే అంతే. ఈ పైనుంచి తీద్దామని, పైనుంచి మొత్తం చూడండి మీరు, ఎంత బాగుందో. తిరిగి వస్తాను, తిరిగి వస్తాను. మెల్లగానే వెళ్తా. సో కోట పైన బౌండరీస్ దగ్గరికి ఎక్కేసాను. సో ఐమ్ జస్ట్ వాకింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ద fort boundaries. So the complete layout from here. So as you can see, most of the work is going on, and hopefully sooner it will be a very big temple. So just need to walk carefully here. చూస్తున్నారు కదా, ఇక్కడ కడుతున్నారు ఇంకా గోపురం. సో బాగా రెనోవేషన్ జరుగుతుంది. ఓకే, సో ఐ జస్ట్ వెంట్ అండ్ వాక్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఫోర్ట్, బట్ just going back, and before that the idol that you saw in the temple, or that I am going to show you in this video now. So the idol is 15 feet high, so it's second largest Durga Mata idol in the world. So that's what they say, and it's a very pleasant temple actually. So though there is some construction work going on, not many people are there. It's not that famous yet. So I think as the temple gets completed, I mean the renovation work, more people will come. And that's my intention also. Please visit this temple. ఇక్కడ నుంచి సంగారెడ్డి కనిపిస్తుంది అంట. ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఇది ఈ టెంపుల్. ఇస్మాయిల్పేట్ అనుకుంటా ఈ ఊరి పేరు.
ఈ ట్యాంక్ మధ్యలో నుంచి పడతామని చూద్దాం. పట్టిస్తాం. యా. సో ఇలా చూసినాక రౌండ్ స్ట్రక్చర్స్ 4 వైపులు ఉన్నాయి, 4 కార్నర్స్లో. దీస్ రౌండ్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్ ఆన్ 4 sides. I didn't know that I can climb this. Yeah, but it's good actually. So little adventurous, you need to be careful because there is no, so you can see there is nothing here to hold on. Yeah, that's it. I will not go further because it will be same. So I'll come back. I'll just come back and see is there anything. Yeah, nothing there. He said there is some cannon or something, but I don't see here. సో అదండి ఈ గుడి బాగుంది కదా, మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఐ వాంట్ టు షో యూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ వెరీ అన్పాపులర్ ఆల్సో, సో దట్ వీ కెన్ మేక్ ఇట్ పాపులర్. బికాస్ దీస్ ఆర్ వెరీ ఓల్డ్ టెంపుల్స్, వెరీ ancient temples. People doesn't know them. Only the people who are there local, they know it. But otherwise, people like us may not know. So that's my intention, make them popular.